ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు నవమ స్థానంలో ఉండడం ఒక విశేషము, భాగ్యస్థానంలో. ఎందువల్ల అంటే ఈ కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతువు, నవమ స్థానంలో రాహువు చంద్రుడు, అష్టమంలో శని సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అట్లాగే దశమ స్థానంలో కుజ సంచారము, ఏకాదశ స్థానంలో బుధ గురు శుక్ర రవి సంచారం విశేషమైన యోగాలు వీళ్ళకి వస్తాయి. అయితే వీళ్ళకి అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. పిల్లలకి చక్కటి చదువులు చదువుతారు. తృతీయంలో కేతువు యోగంగా ఉన్నాడు. అలాగే నవమంలో శని, నవమంలో రాహు చంద్ర సంచారం అనుకూలంగా భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల, చంద్ర కలవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనుకూలత అది ఉంది భాగ్యస్థానం అవడం వల్ల. దశమ కేంద్రంలో కుజుడు కూర్చోవడం వల్ల కుజ అనుకూలత వీళ్ళకి ఉంటుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు నవమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు కలిగి వీళ్ళు ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటంటే అష్టమ శని ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు రావటము, అనుకున్న పనులు జరగకపోవటము, అట్లాగే ధన స్తంభన ఏర్పడటము, రావాల్సిన ధనం చేతికి రాకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే శని ఒకడే కాబట్టి మిగతా గ్రహ అనుకూలత వీళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకునే పిల్లలు మంచి నిర్ణయం తీసుకుని మంచి మంచి నీట్ అలాంటి పరీక్షల్లో రాయటము, మంచి మంచి యొక్క నిర్ణయం తీసుకోవడం, ఎంసెట్ ఇట్లాంటి వాటిలో ప్రిపేర్ అవ్వటము, లా ప్రిపేర్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా నిర్ణయాలు, మంచి నిర్ణయాలు ఈ రాశి వారు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈ రాశి అనుకూలతలు మనకి విశేషముగా 8 గ్రహాలు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళకి 8 గ్రహాలు అష్టమంలో యొక్క శని సంచారం మాత్రమే ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శనికి పరిహారం చేసుకోవటము, శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వటము, ఓం శనైశ్చరాయ నమః అనుకుంటూ 19 సార్లు శనీశ్వరుడు గురుజుడు ప్రదక్షిణ చేసి శనివారం నాడు విశేషముగా రుద్రాభిషేకం చేసుకుని బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటం ద్వారా ఈ శని సమస్య నుంచి విడువబడి సుఖంగా ఉండడం జరుగుతుంది. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.